ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వసృష్టికర్త, రాజులకు రాజా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వేలాది వందనాలు యేసయ్యా. మరణము నుండి జారిపడకుండా మా పాదములు తప్పించువాడవైన మా తండ్రి, మేము బలహీనులము కాక ధైర్యము వహిస్తే మా కార్యము సఫలమగునని సెలవిచ్చిన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. సమాధానమునకు కారకుడు అయిన దేవా, నీతి కార్యములు చేయు దేవుడవైన యెహోవా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా మీ అమూల్యమైన రెక్కల చాటున భద్రపరిచి ఆరోగ్యమును క్షేమమునిచ్చి మరి ఒక నూతన దినమున మాకిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా, మా అనుదిన జీవితంలో ఈ నూతన దినములలో మీకు ఇష్టలుగా మీ ఆజ్ఞలు నెరవేర్చువారుగా మాకు స్థిరమైన మనసును, బుద్ధిని, తెలివిని దయచేయమని, అలాగే ఈ రోజుకి కావాల్సిన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి. శారీరక అవసరతల కంటే ఆత్మీయ అవసరతలపై ఎక్కువగా దృష్టి నిలిపేలా మాకు సహాయం చేయండి యేసయ్యా. తండ్రి, ప్రార్థన చేయడం వాయిదాలు వేస్తున్న వారితో మాట్లాడండి అయ్యా. ప్రార్థన చేయని వారిని, శోధనలు రాగానే పాపంలో పడిపోతున్న వారిని మీ వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచి ప్రార్థన చేసే మనసును, ప్రార్థన పట్ల ఆసక్తిని, శ్రద్ధను దయచేయండి ప్రభువా. మీ సహాయం లేనిదే మేము ఏమీ చేయలేము తండ్రి. శోధనలు జయించలేమయ్యా. కనుక రేపు ఎల్లుండి అని వాయిదాలు వేయకుండా ఈరోజే తీర్మానం చేసుకుని శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి అనుదినము ప్రార్థన చేసి ప్రేరేపణ ఇచ్చి ఆత్మీయంగా బలపడే ధన్యత ఇవ్వమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రార్థన ఆలకించి వారి అవసరతలు తీర్చండి అయ్యా. వారి జీవితాలలో నూతన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుచున్న వారిని స్వస్థపరచండి యేసయ్యా. వారి పాపములు క్షమించి నీ అద్భుత కార్యాలు వారి జీవితాల్లో జరిగించి నీ పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి అయ్యా. ఈ కడవరి దినములలో హెచ్ఎంపీవి చైనా వైరస్ విస్తరిస్తున్న పరిస్థితుల్లో మమ్మల్ని నీ చల్లని హస్తంతో కాపాడండి అయ్యా. ఎటువంటి వైరస్ నీ బిడ్డలను తాకకుండా కాపాడు యేసయ్యా. దేవా, అనేక కుటుంబాలలో శాతాను ప్రవేశించి కలుగు చేస్తున్న ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితుల నుండి, దిగజారిన పరిస్థితుల నుండి, విభేదాల నుండి, సమస్యల నుండి ఈ క్షణమే బలమైన శక్తి కలిగిన నీ నామములో బంధించి లయపరిచి మా సరిహద్దులు విశాలపరచుము తండ్రి. ప్రభువా, ఈ దినమంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా పనులలో మా ప్రయత్నాలను సఫలం చేయండి తండ్రి. మా ప్రతి అవసరంలో మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేయండి తండ్రి. చంటి బిడ్డలను, వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యమునివ్వండి అయ్యా. మా సమస్త విషయాలలో మీ అధికారమునకు ఒప్పుకొనుచు మమ్మను, మా కుటుంబములను, ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని ఈ దిన దీవెనలతో ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.